హాయ్ అండి. ఈరోజు శనగలు ములక్కాడ కర్రీ అండి. శనగలు ములక్కాడలో టమోటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముందు నైట్ నానబెట్టుకున్న శనగలు కుక్కర్లో వేసి ఒక 3-4 విజిల్స్ ఉడికించుకుంటే అయిపోతుందండి. ఉడికిపోయి చేసాను గిన్నెలోకి ఆయిల్ వేసాను. గిన్నె పెట్టి ఉల్లిపాయలు వేగుతున్నాయి, శనగలు ఉడికిపోయి చూడండి. ఉల్లిపాయలు వేగిపోయి టమాటాలు కూడా వేసుకున్నానండి. 2 బిర్యానీ ఆకులు వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా, కొద్దిగా చికెన్ మసాలా, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ కాదండి టేస్ట్కి తగ్గ సాల్టు, కొద్దిగా పెరుగు. బాగా గ్రేవీ చూడండి కొత్తలాడుతూ ఉడికిపోతుంది. ఇవన్నీ మసాలాలు బాగా నూనెలో వేగిపోయాయండి. శనగలు ములక్కాడలో వేసుకుంటున్నానండి. 2 నిమిషాల పాటు మసాలాలు అన్నీ పట్టేలా ఉడికించేసుకుంటే మనకి కొత్తలాడుతూ కర్రీ రెడీ అండి.